హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను విజిట్ చేసిన టెంపుల్స్లో సెకండ్ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ విగ్రహం పెరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు గుడ్డి, చెవిటి, మూగ అయిన ముగ్గురు సోదరులు తమ పొలాలకు నీరు పెట్టడానికి ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. తవ్వుతున్న సమయంలో వారి పరికరం బావిలో ఒక గట్టి వస్తువును తాకింది. వారు మరింత లోతుగా తవ్వుతుండగా ఆ బావి నుండి రక్తం పొంగి ప్రవహించడం మొదలైంది. ఆశ్చర్యకరంగా ఆ క్షణం నుండి ఆ ముగ్గురు సోదరులు తమ వైఫల్యాలను కోల్పోయి కళ్ళతో చూడగలిగారు, వినగలిగారు, మాట్లాడగలిగారు. ఆ తర్వాత గ్రామ ప్రజలు బావిలో ఒక వినాయకుడి విగ్రహాన్ని కనుగొన్నారు. ఆ విగ్రహం స్వయంభూ అని భావించారు. దానిని బావి నుండి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కదలలేదు. ఈ అద్భుత సంఘటనల తర్వాత గ్రామ ప్రజలు ఆ స్వయంభూ వినాయకుడికి భక్తిపూర్వకంగా పూజలు చేయడం ప్రారంభించారు. ఆ స్థలంలోనే ఒక ఆలయాన్ని నిర్మించి నేటికి భక్తులు ఆ గణపతి స్వామిని దర్శించి ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఈ ఆలయంలోని ముఖ్య పండుగలు: వినాయక చవితి పండుగ నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుక చూడడానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు. ఈ ఆలయ విశేషం ఏంటంటే స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఈ స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.